అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? సానునయంగా శృతి భుజం మీద చేయి వేశాడు రామరాజు. శృతి ఆ చేతిని విసిరి కొట్టింది. వెంటనే రామరాజు 2 భుజాలపై 2 చేతులు వేసి గట్టిగా నొక్కి పెట్టాడు. చూడు శృతి, నువ్వు ఈ ఏడుపు ఆపకపోతే దేవుడు మా మగజాతికిచ్చిన నీవన్న ఆయుధాలని ఉపయోగించి నన్ను రెచ్చగొట్టి పసుపుని చేయకు శృతి. నన్ను అర్థం చేసుకుంటే నాకు నీకు ఈ బాధ లేకపోను అంటూ శృతి భుజాల మీద నుంచి తన చేతులు తీసేశాడు. శృతి మాట్లాడలేదు. మోకాళ్లలో తలదూర్చుకుంది. శృతి, ఆవేశం విడనాడి అపార్థం చేసుకోకు. కాస్త ఆలోచించు. పరిస్థితులు ఈ ఇంటికి నిన్నెలా చేర్చినాయి? నాకెవరూ లేరంటూ కన్నతల్లి తోడబుట్టిని అన్నా ఉన్నా దిక్కులేని దానిలా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు. నిజం కప్పిపుచ్చడానికి ప్రతి నిమిషం అబద్ధాలు. మీ అన్న సిద్ధార్థ గజ దొంగ. ఆ దొంగకి చెల్లెలైన నీవు మోసగత్తివి. తెలివిగా మీ అన్నా చెల్లెళ్ళు ప్లాన్ వేసి ఈ ఇంట్లో ముందుగా నీవు చేరావు. సమయం చూసి ఈ ఇల్లు ఏ అవదాస్తి దోచేస్తారు. అబద్ధం 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 గట్టిగా అరిచింది శృతి. భువనగోళాలు దద్దరిల్లేటట్టు అరిచి చెప్పినా మీ ఇంటి విషయం తెలిసినా ఎవరూ నీ మాట నమ్మరు. సిద్ధార్థ లక్షలు కాజేసి పరారయ్యాడు. ఎవరూ లేని అనామకురాలిలా నీవి ఇంట్లో చేరావు. దీనికేం సాక్ష్యం చెబుతావు? నేను అలాంటి దానిని కాదు. మా ఇంట్లో ఎవరూ కూడా చెడ్డవాళ్లు కాదు. పరిస్థితులు మాకు అలా వచ్చాయి. అదే మాట నేను అంటే నీవు నమ్మలేదు. శృతి నోరు మెదపలేదు. నీవు ఏదో ఆలోచించి అటైపోతున్నావు, కానీ నిజం చెప్పబోతున్నా వినిపించుకోవడం లేదు. నేను రామరాజుని కాదంటే ఈ ఇంట్లో ఎవరూ నమ్మరు. నేను నీ విషయంలో ఒక చిన్న నిజం కానీ పోనీ చిన్న అబద్ధం కానీ చెబితే నీ బొందిలో ప్రాణాలు వెంటనే తీసేస్తారు. ఇక్కడి సంగతి నీకు తెలియదు. రామరాజు నిదానంగా మాట్లాడుతుంటే నిజమే అనిపించింది శృతికి. నేను చెప్పేది మనస్ఫూర్తిగా వింటానంటే చెబుతా శృతి. నీవు ఆప్తురాలు వినిపించి నా కథ చెప్పబోయాను. బలవంతాన ఏం చెప్పను? ఒక్కటి ఆలోచించు శృతి. ఆనాడు దాక్కునేందుకు భయపెట్టి చోటు అడిగాను. అదేగా నా నేరం. నీ ఆస్తి దోచానా? మీ ఇంట్లో వారికి అపకారం చేశానా? ఒంటరిగా ఉన్న నీవు నన్నేం చేయలేవు. అలా అని నిన్ను ఆ విషయం దేనికిలే అంటూ రామరాజు తల విదిలించాడు. కష్టంలో ఉన్నప్పుడు నీ సాయం కోరాను. ఆ రోజు బజారులో కారు దిగి కనపడ్డావు. నాకు చంద్రగుప్తుడని మారుపేరు చెప్పి నన్ను పిచ్చిదానిలా చూచి కారెక్కి పరారయ్యావు. ఆ రోజు నిన్ను చూడగానే నా ఆనందం ఏమని చెప్పను? డబ్బు పోవడం, దాంతో అన్నయ్య కనపడకుండా పోవడం. అప్పటి నుంచి తరచూ నీ మాటే గుర్తుకొచ్చేది. మురారీదేవుడు వెళ్ళేటప్పుడు సమయం వచ్చినప్పుడు సాయం చేస్తానని లెటర్ రాసి వెళ్ళాడు. అతడు కనపడితే అన్నయ్య ఆచూకీ తెలుపుతాడు. భగవంతుడా, అతన్ని ఒకసారి నా కంట పడేటట్లు చెయ్యి. నీ గురించి ఇలా ఎన్నోసార్లు అనుకున్నాను. కనపడ్డావు, కానీ ఆడిన మాట తప్పావు. ఇది మోసం కాదా? పాముకి పాలు పోస్తే కాటేసిపోతుందట. అలా నేను పాముని కాదు. నిజమే, పాముకి కూరల్లో విషముంటుంది. మనిషికి నిలువెల్లా విషమే. తొందరలో నోరుజారకు శృతి. నిజం వింటే నిర్ఘాంతపోతావు. జాగ్రత్తగా విను అంటూ రామరాజు చెప్పింది విని నిజంగానే నిర్ఘాంతపోయింది శృతి. కొద్దిసేపటికి తెప్పరిల్లి నీవు చెప్పింది నిజమేనా అంది. నిజం, నీవు నమ్మితే అన్నాడు రామరాజు. మా అన్నయ్యను నువ్వు విడిపించావా? మా సిద్ధు ఆచూకీ నీకు తెలిసిందా? ఎలా తెలిసింది? ఎలా విడిపించావు దేవుడు? ఆ రోజు నేను చెప్పేది వినిపించుకోక నన్ను విదిలించుకు వెళ్ళిపోయావే. అది నిజమైతే ఇదెలా నిజమవుతుంది? చెప్పు దేవుడు, చెప్పు. శృతి ఆవేశంగా రామరాజు చేయి గట్టిగా పట్టుకుని ఊపుతూ అడిగింది. శృతి చేతిని మృదువుగా పట్టుకుని ఎన్నో నిజాలు చెప్పడానికే నిన్ను పిలిచాను శృతి. నీవేమో నా మాట వింటూనే ఒంటికాలి మీద ఇంతెత్తున లేస్తివి. చేయని నేరం మీద పడి సిద్ధార్థ లోకం దృష్టిలోనూ పోలీసుల దృష్టిలోనూ దొంగ కాలేదా? అలాగే ఏ పరిస్థితుల్లో నేను ఈ వేషాలు వేస్తున్నానో, దొంగని, హంతకుడిని, మోసగాడిని అయ్యానో ఎలా ఊహించగలవు శృతి అన్నాడు రామరాజు. ఎప్పుడూ మారువేషాలు, మారుపేర్లు. ఆ రోజు పోలీసులు అనుకున్నది విని నా ఆలోచనలు ఒకే విధంగా సాగాయి నెమ్మదిగా అంది శృతి. నేను ముందే చెప్పాగా నీ ఆలోచనలు పక్క మార్గం పట్టాయని. నిజం చెప్పు. నీవేం చెప్పినా అంతా ఓపికగా వింటాను దేవుడు అంది శృతి. శృతి, ఏ పేరు పెట్టి నన్ను పిలవకు. ప్రస్తుతం నా పేరు రామరాజు. అదే పేరుతో కావాలంటే పిలువు. ఏమాత్రం ఏమరిపాటిగా ఉన్నా నా బొందిలో ప్రాణాలు ఉండవు. రామరాజు వెనుక ఏదో పెద్ద కథే ఉందని శృతి గుర్తించింది. అతని మాటల్లో నిజాయితీ స్ఫురించింది. పైకి కనిపించే అతని జీవితం మాత్రం అంతా తప్పుల తడకలా ఉంది. ముందు మీ అన్నయ్య కథే చెబుతాను అని దీర్ఘంగా నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలుపెట్టాడు రామరాజు. శృతి వెన్నెట్లో అతని రూపం చూస్తూ చెక్కిట చేయి చేర్చుకుని చెవులప్పగించింది.
ఇదో విషవలయం. ఈ వలయంలో కావాలని నేను చిక్కుకోలేదు. నా అవసరం ఎంతో ఉండి వీళ్ళంటే ఎవరు? మధ్యలో అడ్డు తగిలి ఆతృతగా అడిగింది శృతి. ముందు మీ అన్నయ్య సంగతి చెప్పనియ్యి, తర్వాత అన్ని విషయాలు చెబుతాను. సరే, 4 వైపులా ఉచ్చు వేసి నన్ను బంధించారు. నేను చిక్కుకుని ఇక్కడే ఇరుక్కుపోయాను. మీ అన్నయ్య సంగతి అలా కాదు. వాళ్ల మాట కాదని పెద్ద నిజాయితీపరుళ్ల రైల్వే అధికారులకు స్మగ్లింగ్ సామాను అప్పచెప్పడంతో వాళ్ళ డబ్బు 1,00,000 పైన కాబోలు పోయింది. అదే మార్కెట్లోకి పంపించినట్లయితే వాళ్ళకి కొన్ని లక్షలు లాభం వచ్చేది. మీ అన్నయ్య వల్ల నష్టం వచ్చిందని ఆగ్రహించి పటిష్టమైన ప్లాన్ వేసి ఓ రోజు ఉచ్చు విసిరారు. అది ఎలా అంటే, నాకు అదంతా తెలుసు చటుక్కునని నాలుగు ఖర్చుకుంది శృతి. ఎలా తెలుసు? రామరాజు ఆతృతగా అడిగాడు. శృతి మౌనమే జవాబుగా ఉండిపోయింది. శృతి, నా మాటలు నీవు నమ్మడం లేదు. కాదు, నా మీద నీకింకా నమ్మకం కలగడం లేదు. బలవంతం బ్రాహ్మణార్థంగా నిన్నిక్కడికి రప్పించి కోలేసినందుకు ఏదో వింటున్నావంతే. ఈ విషవలయంలో చేరి ఎన్నో డక్కామొక్కీలు తిన్న నాకు నీవు చెప్పకపోయినా ఆ పాటి గ్రహించలేననుకోకు. తను అక్కడి నుంచి తప్పించుకున్న విషయం సిద్ధార్థ నీకు తెలియజేసి ఉంటాడు. అప్పుడే ఏం జరిగిందో చెప్పి ఉంటాడు. అవునా? అవును, తలదించుకుని నెమ్మదిగా అంది శృతి. ఇదైనా నిజం చెప్పావు. సారీ అంది శృతి. ఈ సారీ ఒకటి అన్నీ తుడిచిపెట్టుకుపోయే సాధనం. సరే, సగం నుంచి మొదలు పెడతాను. ఆ రోజు నీవు బజార్లో ఎదురయ్యి మీ అన్నయ్య విషయం చెప్పావు. నీవు చెప్పింది విన్నాను, నిన్ను గుర్తుపట్టాను. అయితే ఆ సమయంలో నా పక్కన ఉంది నా రాక్షసమగుళ్ళు. వాళ్ల వల్ల నాకు నీకు ప్రమాదం. అందుకే నిన్ను పిచ్చిదానిలా చూసి విదిలించుకుని వెళ్ళిపోయాను. తర్వాత మా వాళ్లకు అనుమానం రాకుండా కొన్నాళ్లుండి సమయం చూసుకుని మీ ఇంటికి వచ్చాను. అక్కడ మీరు లేరు. ఈ విషవలయంలో ఎందరో బందీలుగా ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టి వాళ్ల పనులు చేయించుకుంటారు. ఆ బందీలకు జన్మఖైదు. అంతే. అక్కడో రైల్వే అతనున్నట్లు నాకు తెలుసు. కానీ అతను మీ అన్నయ్య అన్నది తెలియదు. నీవు చెప్పిన తర్వాత చూశాను. అతను సిద్ధార్థ. ఆనాడు మీ ఇంట్లో చూడటం వల్ల బాగానే గుర్తుపట్టాను. నేను వీళ్ళకి గౌరవనీయుడైన ముఖ్య ఖైదీని. అందువల్ల ఆ ప్రదేశమంతా రాజాదిరాజులా తిరగొచ్చు. కానీ ఏ హక్కు లేదు. సమయం కోసం ఎన్ని విధాల చూడాలో అన్ని విధాలా చూశాను. ఓ రోజు కలిసి వచ్చింది. మీ అన్నయ్య ఉండే గది తలుపు తీశాను. నా పేరు చెబుదామనుకున్నాను. ఇంతలో ఎవరో వస్తున్నారని అలికిడి అయింది. పారిపోమ్మని మీ అన్నయ్యతో చెప్పి నేను అక్కడి నుండి ఇవతలికొచ్చేశాను. మీ అన్నయ్య క్షేమంగా తప్పించుకున్నట్లు ఆ మన్నాడే తెలిసింది. ఎవరు తప్పించారన్నదే తెలియలేదు. నా మీద అనుమానం వచ్చి ఉండవచ్చు, కానీ ప్రశ్నించలేదు. అనుకోకుండా మరొకతను ఏదో పాడు పని చేశాడు. దానితో అతన్ని అనుమానించి పిచ్చికుక్కను కాల్చి చంపినట్లు కాల్చి చంపారు. నన్నెవరూ అనుమానించలేదు, కానీ మీ అన్నయ్య మీద పగపెంచుకున్నారు. కనబడితే చాలు అక్కడికక్కడే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం నీకు కానీ మీ అన్నయ్యకు కానీ ముందు జాగ్రత్తగా చెబుదామంటే మీరెవరూ కనిపించలేదు. పోనీ నేనే రక్షించుకుంటూ ప్రయత్నం చేయాలి. అది అయ్యే పనిగా అనిపించడం లేదు. ఇది జరిగింది శృతి. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఒకటి మాత్రం నిజం. మీ అన్నయ్య బయటపెడితే అతని ప్రాణం ఆ పైవాడు కాపాడాల్సిందే అంటూ చెప్పాడు రామరాజు. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది శృతి. నన్ను ఊరికే అపార్థం చేసుకుంటూ ఉట్టి పుణ్యానికి ఆడిపోసుకోకుండా ఉంటే చాలు. రామరాజు అన్న తీరు శృతిని సిగ్గుపడేలా చేసింది. ఏమనాలో తెలియక మిన్నకుండిపోయింది. ప్రమాదంలో ఉన్నట్టు మీ అన్నయ్యకి తెలియజేస్తే మంచిది శృతి. అన్నయ్య తగు జాగ్రత్తలోనే ఉన్నాడు అంది శృతి. ఎలా? ఈసారి శృతి ఏమాటా దాచలేదు. సిద్ధార్థ విషయం, శ్రీదేవి చేస్తున్న సహాయం, తనెలా ఎందుకు ఇక్కడికి వచ్చింది అక్షరం చెప్పేసింది. చెప్పి ఆ రోజు తను శ్రీదేవితో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో చాటుగా విని ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. నీది ఉత్త అనుమానమేమో కాదని నా గాఢాభిప్రాయం అంది శృతి. రామరాజు సాలోచనగా ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా కొద్దిసేపు ఆలోచించాడు. ప్రమాదకరమైన వ్యక్తులు విని ఉంటే నీవు ఇప్పుడు ప్రమాదంలో పడేదానివి కాదనే అనుకుందాం. ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ చటుక్కున లేచి మెట్ల దగ్గరికెళ్ళి చూసి వచ్చాడు రామరాజు. మననెవరూ కనిపెట్టడం లేదు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అన్నయ్య అనేది ఏమిటంటే తనను ఎవరు బంధించారో వాళ్ళ స్థావరం వాళ్ళని కనిపెట్టి పోలీసులకు అప్పజెప్పి తను నిర్దోషిగా బయటపడాలని. అది అంత తేలిక కాదు శృతి. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవచ్చు. మరెలా? అన్నయ్య ఎన్నాళ్ళిలా అజ్ఞాతవాసం చెయ్యాలి అంది శృతి. చెబుతాను. టైం కోసమే నేను నిరీక్షిస్తున్నాను. వీలైతే మీ అన్నయ్యను నేను కలుసుకొని మాట్లాడుతాను. తొందరపడవద్దని తెలియజెయ్యి. అలాగే అంది శృతి.
కొద్దిసేపు రామరాజు శృతి ఈ విషయమే మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో తనకు తెలియకుండానే అతని మంచితనానికి ముగ్ధురాలైంది శృతి.